నామమునా. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈనాడు 12 మంది డీకన్స్ గుంటూరు మేత్రాసనానికి అభిషేకించబడుతూ ఉన్నారు. ఇంకొక డీకన్ బ్రదరు హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభకు అభిషేకించబడబోతూ ఉన్నాడు. అనగా 13 మంది డీకన్స్ ఈనాడు గురువులుగా అభిషేకించబడబోతూ ఉన్నారు. యాజకుల సేవలను వినియోగించుకొనుచున్నావు. యాజకత్వపు పరిచర్యకు నీ శ్రీ సభ నుండి నీవు ఈ దినము ఎన్నుకొనిన ఈ డీకనులకు నీ చిత్తమునకు విధేయులయుండు స్థిర మనస్తత్వమును దయచేయుము. వారు తమ జీవితము పరిచర్యల ద్వారా క్రీస్తునందు నీకు మహిమను చేకూర్చుదురుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 10 వచనములు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్నెన్నుకుంటుని, నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరిచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకెట్లా మాట్లాడవలయునో తెలియదు, నేను బాలుడను అని పలికితివి. కానీ ప్రభు నాతో ఇట్లనెను, నీవు నేను బాలుడనని చెప్పవద్దు, నేను పంపువారందరి యొద్దకును నీవు వెళ్ళవలెను. నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలయును. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 1వ వచనం నుండి 7వ వచనం వరకు. తోడి సంఘపు పెద్దనైన నేను
మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మనర్పబడునున్న మహిమలో నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించున్నదేమనా, మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు. అనిష్టముతో కాక దేవుని చిత్తం అనుకుని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లభమైన ఆపేక్షతో కాక మనస్పూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృకగా ఉండుడు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండు. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 21 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది ప్రభు సువిశేషము. గురుపట్టం పొందబోవారు ముందుకు రండు. డీకన్ గంగోలు దేవరాజు. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. డీకన్ కొనతం ఎలీషా రాజు. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. డీకన్ కోరాకుల రాయప్ప. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను.
డీకన్ మల్లవరపు శరత్ బాబు, ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. డీకన్ మార్నేని దిలీప్, ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. డీకన్ మేకా ప్రసాదరావు, ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. డీకన్ పైరద రత్నబాబు, ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. డీకన్ పెంటారెడ్డి సుధీర్, ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. డీకన్ పూదోట చైతన్య, ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. డీకన్ తెప్పాబత్తిని కమలేష్, ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. డీకన్ ఏసుపోగు సంతోష్ అనిల్ కుమార్, ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. డీకన్ ఈశ్రెడ్డి సుమంత్, ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. డీకన్ నరిశెట్టి అనిల్ హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్, ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సోదరులకు గురుపట్టమును ప్రసాదించమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది. వీరు అందులకు అర్హులని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప వీరికి శిక్షనిచ్చిన వారి సదభిప్రాయం అనుసరించి వీరు అందులకు అర్హులని చెప్పగలను. పిత అయిన సర్వేశ్వరుని, రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహం వలన ఈ సోదరులను గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. అందరూ సర్వేశ్వరునికి వందనములంటూ చప్పట్లు కొడదాం. ఈ తృతీయ సహస్రాబ్ది తొలి రోజుల్లో దైవ పిలుపుపై, ముఖ్యంగా క్రైస్తవ దైవ పిలుపుపై అనేక అవరోధాలు, ఆటంకాలు ఎదురవటం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ ఎదురెత్తుతూ ధీటుగా, ధైర్యంగా నిలబడాలి అంటే దైవ పిలుపు, గురుత్వ విలువ, విశిష్టత, ఘనతను అభ్యర్థులు అవగాహన చేసుకోవాలి. గురుత్వపు అంతస్తు అనేది ఉద్యోగం కాదు. దైవ పిలుపు సేవకు మలుపవని, గురువు యజమానుడు కాదు సేవకుడు అని, తన కోసం కాదు తాను అందరి కోసము అని, బంధుప్రీతి కాదు బాధ్యత జీవితము అని, సుఖం కోసం కాదు సత్య సువార్తను బోధించటానికని, సంబరము కాదు బాధలతో నిండిన జీవితమని, పిరికితనం కాదు ధైర్యముతో ముందుకు సాగిపోవాలని, భయపడకము నేను నీతో ఉన్నాను అని, ఆ భగవంతుని అభయాన్ని, అండదండలను, అనుగ్రహములను గురించి, గురుత్వ బాధ్యతలు, ఔన్నత్యం గురించి, ముఖ్యంగా అవరోధాలను ఏ విధంగా అధిరోహించాలో ఇప్పుడు మన పీఠాధిపతులు ఉపదేశిస్తారు. ప్రియతమ సోదరులారా, ఈనాడు మనం 13 మందికి గురుపట్ట అభిషేకాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో ఇక్కడకు విచ్చేసి ఉన్నాము. దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము. వీరందరినీ ఆయన ఆత్మతో నింపాలి అని మనం ప్రత్యేకముగా ప్రార్థించాలి. మన బోధకుడు, ఆచార్యుడు, కాపరి అయినటువంటి క్రీస్తునాథునికి సేవ చేయొచ్చు తిరుసభకు దైవ ప్రజగాను, పవిత్ర ఆలయములుగాను చేయుట గురువు యొక్క బాధ్యత. ప్రజలందరినీ దైవ ఆలయాలుగా మార్చడము గురువు యొక్క బాధ్యత.
సువిశేషమును ప్రకటించుటకును ప్రజలను సంరక్షించుటకును దైవార్చన క్రీస్తునాథుని బలిని నెరవేర్చుటకు నూతన నిబంధన ఆచార్యులుగా ఈ యొక్క బ్రదర్లను యేసు ప్రభు మరి అభిషేకించబోతున్నాడు. మీ గురు జీవితం పరిమళమును వెదజల్లుచు క్రీస్తునాథుని అనుచరులకు ఆనందదాయకముగా ఉండవలెను. మీ సద్బోధ సత్క్రియల ద్వారా తిరుసభ బలపడవలెను. ప్రియమైన సోదరులారా, బ్రదర్ డీకన్స్, ఈనాడు మీరు గురువుగా అభిషేకించబడబోతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడికి విచ్చేయక ముందు మీరు కూడా పరిమళాన్ని కూడా పూసుకొని ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. అది అంతా కూడా మీరు మా మధ్యలో నడుచుకుంటూ వస్తూనే ఆ యొక్క వాసనను మా అందరికీ అందిస్తూ ఉన్నారు. దాన్ని మేము కూడా ఒక్కొక్కరముగా మరి పీల్చుకొని ఇంత మరి పరిమళ ద్రవ్యంతో నింపబడినటువంటి గురు బ్రదర్లుగా ముందుకు సాగిపోతూ ఉన్నారు అని మేమంతా అనుకున్నాం. నిజమైనటువంటి పరిమళం మరి యేసు ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు. ఆ పరిమళం ఆయన మనకు ఈనాడు మిమ్మల్ని అభిషేకించబోయేటువంటి సమయంలో తైల అభిషేకం కావించబడబోతూ ఉన్నారు. ఆ యొక్క అభిషేకం అనేటువంటిది మీ జీవితాంతం ప్రతి ఒక్కరికి సువాసనను వెదజల్లేటువంటి విధముగా మీరు జీవించాలి. దివ్య పూజ బలి యొక్క ఔన్నత్యమును గ్రహింపుడు, క్రీస్తునాథుని మరణ పునరుత్థానమును స్మరింపుడు, నూతన జీవితమును జీవింపుడు. ఒక నూతన జీవితాన్ని ఆరంభించుకోవడానికి మీరు ఈనాడు ఈ పీఠంపై సంసిద్ధముగా ఉన్నారు. దివ్య సంస్కారములను భక్తితో నెరవేర్చుడు, మీరు మానవ జాతి తరపున దైవ కార్యమును నెరవేర్చుటకై ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడినటువంటి వారు అని మరువకుడు. మీరు ప్రజల నుండి వచ్చినటువంటి వాళ్ళు అని మీరు ఏనాడు కూడా మీ జీవితంలో మరచిపోకూడదు. ప్రధానాచార్యుడైనటువంటి క్రీస్తునాథుని కార్య సాధనలో మీ పనిని నిర్మలమైన మనస్సుతో అమోఘమైనటువంటి ఆనందముతో చేయుడు. నిస్వార్థ సేవలో స్వామి కార్యములందు శ్రద్ధ వహింపుడు. పీఠాధిపతితో అన్యోన్యమైనటువంటి జీవితమును మీరు జీవించాలి. ఆయనతో కలిసిమెలిసి జీవించాలి. ప్రజాసేవ చేయడానికి మీరు సంసిద్ధముగా ఉండాలి. అందుకే క్రీస్తు ప్రభు ఈనాడు మిమ్మల్ని తన సేవకులుగా ఆయన పిలుచుకుంటూ ఉన్నాడు. క్రీస్తు వలె మంచి కాపరులుగా ఉండవలను. అది తిరుసభ మీ నుండి కోరేటువంటిది. మంచి కాపురులుగా మీరు జీవించాలి. కలువరిగిరిపై క్రీస్తు శిలువ మరణార్పణలను మరి నూతనీకరించు రక్షణ వరాలను మానవాళికి అందించు శక్తిని దేవుడు గురువుకు మాత్రమే ప్రసాదిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప వ్యక్తులు మరి గురువులు. హెబ్రేయులకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 7వ వచనములు మనం ఈ విధముగా చదువుకుంటూ ఉన్నాం. ఇదిగో దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. జీవితాంతము ఈ వాక్యమునకు అనుగుణముగా నేను జీవిస్తాను అని వాళ్ళు మాట ఇవ్వాలి. ఇదిగో దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఈ చెట్టుకు వచ్చి ఉన్నాను. జీవితాంతము నీ వాక్యమునకు అనుగుణముగా జీవిస్తాను అని వాళ్ళు మనకు మాట ఇస్తున్నారు. అనగా ప్రియ సోదరులారా, అధికార వ్యామోహం కాదు గురువు పదవి అని. అంటే అధికారం కోసం కాదు మనము ఈ లోకంలో జీవించేది. ఒక క్రీస్తు ప్రభువుకి దేవునికి సేవకుడుగా మాత్రమే ఈ లోకంలో మనం జీవించాలి. ధనవాంఛ మనలో అసలే ఉండకూడదు. మనం కేవలం ఈ లోకంలో ఒక గురువుగా అభిషేకించబడేది మనం కేవలం ధనం కోసం కాదు, దైవం కోసం ఈ లోకంలో మనం జీవించాలి అని మనము గుర్తెరగాలి. వివిధ రకాల వ్యామోహాలకు దూరముగా ఉంటూ
క్రీస్తునకు దగ్గరగా జీవించాలి అన్నటువంటిది ఈ గురుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రియ డీకన్ బ్రదర్లారా, ఈనాడు నేను మీ నుండి కోరేటువంటి విశేషం ఏంటంటే, మీరు ఒక ఆదర్శమైనటువంటి గురువుగా ఈ లోకంలో జీవించాలి. మీకు ఇచ్చినటువంటి ప్రజలను మీరు పరిపాలించుకోవాలి, వేలుకోవాలి, వాళ్ళను పవిత్రమైనటువంటి ప్రజగా దేవుని యొక్క బిడ్డలుగా మార్చాలి, వారికి సేవ చేయాలి. ఇటు దైవ సేవలో నిమగ్నమై ఉంటూనే అటు మానవ సేవలో కూడా మీరు నిమగ్నమై ఉండాలి. అదే ఈనాడు యేసు ప్రభు మీకు అందించేటువంటి శుభవార్త. ప్రేమైన కుమారులారా, మీరు గురుపట్టమును స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును ఆశించుచున్నారని ప్రజల ఎదుట తెలియపరచుడు. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారులుగా దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరము మీ గురుత్వమును నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? ఉన్నాము. తిరుసభ సాంప్రదాయం ప్రకారం క్రీస్తునాథుడు ఏర్పరచిన దైవార్చన కార్యమును దేవుని మహిమపరచుటకును ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాము. సువిశేష ప్రకటనల యందు, కథోలిక మత సత్య బోధనల యందు దైవవాక్య పరిచర్యను వివేకముతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాము. మన ప్రధాన గురువు క్రీస్తునాథుడు మన కొరకై పిత యొక్క సర్వేశ్వరునికి తమ్ము తాము పవిత్ర బలిగా సమర్పించుకొనను. ఆయనతో మేము ప్రతినిత్యము ఐక్యపరచుకొనొచ్చు మానవ రక్షణకై మీ జీవితమును దేవునికి సమర్పించుకొన సిద్ధముగా ఉన్నారా? విధేయత ప్రమాణం. 3 వ్రతముల ముచ్చటైన పవిత్ర బంధమే దైవాంకిత అభిషేక జీవితం. కథోలిక సంఘ ఆచారత్వములో విరక్తత్వము అను పుణ్యమునకు మెన్నయైన సాక్ష్యము మరొకటి లేదు. దైవ సంస్కారముల నిర్వహణ ఈ వ్రతం వలన ఎంతో బలోపేతమగును. అభిషేక జీవిత పరిపూర్ణార్పణకు పేదరికమనే వ్రతము మరొక సాక్ష్యము. విధేయత స్త్రీ సభకు వాయువు పట్టు లాంటిది. ఈ వ్రతం లేనిదే స్త్రీ సభకు ఉనికి లేదు. విధేయత బలహీనత కాదు. విధేయించటం అంటే విలువలు లేకుండా, వెన్నెముక లేకుండా ఒకరికి భయపడుతూ లోబడటం కాదు. జీవితాంతం తండ్రి చిత్తానికి విధేయించి ఆ విధేయతకు తిరుగులేని సాక్ష్యంగా శిలువ మీద బలి అయిన వినయమూర్తి క్రీస్తు ప్రభువుని అడుగుచాడల్లో నడుచుటియే నిజమైన విధేయత. పీఠాధిపతులకు, వారి వారస పీఠాధిపతులకు అనవరతం అన్ని విషయముల యందు విధేయుడై ఉంటానువని ఈ 13 మంది అభ్యర్థులు పీఠాధిపతుల హస్తాలలో వారి హస్తములను ఉంచి ప్రమాణం చేయుదురు. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణం చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణం చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక.
నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నీ మఠాధిపతులకు గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. సకల పునీతుల ప్రార్థన సాష్టాంగ ప్రమాణం. సోదరులారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకొనిన ఈ తమ సేవకుల మీద ఆయన అనుగ్రహములను కురిపించమని పరమపితను ప్రార్థించుదము. ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి.
మిఖయేలుగారా సకల దైవదూతలారా పునీత జోజపగారా పునీతరాయప్ప చిన్నప్పలారా పునీతాంద్రేయ గారా పునీత బాప్తిస్మ జ్వానేసు గారా పునీత జ్వానేసు గారా పునీత మరియా మగ్దలేనమ్మా పునీత కిరీటప్పగారా పునీత స్టీఫెను గారా పునీత లారెన్సు గారా పునీత అంతియోకు ఇన్యాసివారా పునీత అగ్ని సమ్మా పునీత పెర్తువా ఫిలిసితమ్మలారా పునీత గ్రెగోరి గారా పునీత అగుస్తీను గారా పునీత తనియోసు గారా పునీత వజిలేయు గారా పునీత మార్టిను గారా పునీత బెనడిక్టు గారా పునీత ఫ్రాన్సిస్ డొమినికులారా పునీత ఫ్రాన్సిస్ సెవ్రివారా పునీత జ్వానేసు మరియ విజ్ఞాని పునీత తెరేజమ్మా పునీత సియన్న కత్తరేనమ్మా పునీత బోస్కో గారా పునీత చిన్న తెరేజమ్మా పునీత అల్ఫోన్సమ్మా పునీత ఎలియా
సకల కీడుల నుండి సకల పాపముల నుండి నిత్య మరణము నుండి నీ మనుష్యావతారము వలన మీ మరణ పునరుత్థానము వలన మీరు పంపిన పవిత్రాత్మ వలన పాపాత్ములమైన మాకు దయచూపండి, మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి స్వామి. ప్రార్థన మా పాపుగారిని ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులలోనున్న వారిని మీ సేవయందు ప్రమాణికులుగా చేయండి. సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి స్వామి. మీ సేవయందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించండి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి. జీవిత సర్వేశ్వరుని సుతుడైన యేసువా, మా ప్రార్థన ఆలకించండి స్వామి. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి.
అభిషేకించుము దేవా మము అభిషేకించుము దేవా అభిషేకించుము దేవా నీ ఆత్మతో నీ శక్తితో మము అభిషేకించుము దేవా నీ ఆత్మతో నీ శక్తితో నీ బలి సేవింపవరమీయుమా నీ బలి సేవింపవరమీయుమా నీ బాట నడచి నీ బలి మారి నీ బాట నడచి నీ బలి మారి అరుల కొరకు జీవింప బలమీరుమా అభిషేకించుము దేవా నీ ఆత్మతో నీ శక్తితో మము అభిషేకించుము దేవా నీ ఆత్మతో నీ శక్తితో. సకల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు మీరే. సమస్తం మీ వలననే వర్ధిల్లుచున్నది, సర్వం మీ వలననే సక్రమముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావం క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నొందినట్లు మీరు సంకల్పించితిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్వపు శ్రేణులను లేవీయుల పదవులను ఏర్పరచితిరి. ప్రజలను పరిపాలించ ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటిరి. ఈ విధముగా అరణ్యముల మోయేజును ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపైనను వ్యాపింపజేసితిరి. వీరి సహాయకులతో మోయేజు బహుజన సమూహములను పాలించెను. ఆరోనుని అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపజేసితిరి. ఈ విధమున నిత్యం రక్షణాయుతమగు బలులు అర్పించుటకును పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంత మంది ఆచార్యులను ప్రసాదించితివి. ప్రభువా, ఈ రీతిని మీ కుమారుని అపోస్తులకు శాశ్వత సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితిరి. దీని ఫలితముగా అపోస్తులను లోకమంతటిని ఉపబోధకులతో నింపగలిగిరి. మము ప్రధాన అర్చకులతోనూ మోయిజు ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చజాలము. ప్రభువా, మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడు. సర్వశక్తి గల పిత, మీ సేవకులకు గురుత్వపు ఘనతను ప్రసాదింపుడు. వీరి యందున్న పవిత్ర ఆత్మశక్తిని పెంపొందించి ప్రజ్వలింపజేయుడు. సర్వేశ్వర, మీ దైవానుగ్రహం వలన వీరు ఆచార్యత్వమును 2వ అంతస్తును పొందుదురు. నిగ్రహ జీవితంలో స్థిరపడి తమ సత్ప్రవర్తన వలన అందరకు ఆదర్శప్రాయులగుదురుగాక. సువిశేషము లోకమంతట ప్రకటించుటకును క్రీస్తునాథునియందు సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకును వీరు పీఠాధిపతుల వర్గమునకు సహకారులుగా ఉందురుగాక. పవిత్రాత్మతో అనేకమై మీతో యుగయుగములు జీవించు పాలించు మీ కుమారుడును
మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు పీఠాధిపతులు ఈ నూతన గురువుల హస్తాలను క్రిస్మా తైలముతో అభిషేకిస్తారు. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడయుందురుగాక. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించితిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడయుందురుగా. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించితిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడయుందురుగాక. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తు పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు యుందురుగాక. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడయుందురుగాక. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడయుందురుగాక. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తు పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడయుందురుగాక. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకు దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి
నీకు తోడయుందురుగాక. పితైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడయుందురుగాక. పితైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితో అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకు దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడయుందురుగాక. పితైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకు దేవుని బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడయుందురుగాక. పితైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడయుందురుగాక. పితైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడయుందురుగాక. నూతన గురువులకు పూజా పాత్రల బహుకరణ. అనునిత్యం ప్రజల కానుకలను స్వీకరించి దేవునికి సమర్పించటకు వలసిన అధికారమునకు సూచనగా అప్పముతో ఉన్నటువంటి పల్లెమును ద్రాక్షారసముతో నిండిన పాత్రమును పీఠాధిపతులు ఇప్పుడు నూతన గురువులకు ఇచ్చెదరు. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయున్నది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవించుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరించుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనము.
నీవు చేయున్నది గ్రహింపుము. ఈ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవించుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరించుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేయుకొను. నీవు చేయున్నది గ్రహించుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవించుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేయుకొనుము. నీవు చేయున్నది గ్రహించుము. ఈ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవించుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేయుకొనుము. నీవు చేయున్నది గ్రహింపుము. ఈ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవించుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేయుకొనుము. నీవు చేయున్నది గ్రహించుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవించుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేయుకొనుము. నీవు చేయున్నది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవించుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేయుకొనుము. నీవు చేయున్నది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేయుకొనుము. నీవు చేయున్నది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేయుకొనుము. నీవు చేయున్నది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేయుకొనుము. నీవు చేయున్నది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరించుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేయుకొనుము. నీవు చేయున్నది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేయుకొనుము. నీవు చేయున్నది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. పూజ అనంతరము సాటి గురువులు సోదర భావముతో ఆలింగనం చేసుకుంటారు. అభిమానమునకు, ఆత్మీయతకు, స్నేహానికి, సమాధానమునకు, సమానత్వమునకు చిహ్నమైన ఆలింగనము ద్వారా నూతన గురువులను ప్రేమతో పరామర్శించి తన పరిహారములో ఒకరిగా చేరవలసిందిగా ఆహ్వానిస్తారు. దీనితో పట్టాభిషేక సాంగ్యము పూర్తవుతుంది. ఇప్పుడు ఈ నూతన గురువులు పీఠాధిపతితో కలిసి దివ్య పూజా బలిని సమర్పిస్తారు. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను
మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా నీవు నీ జనతేక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధనకు ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుత విధముగా అతని ఏకైక యాజకత్వమును నీ శ్రీ సభయందు స్థిరపరిచితివి. ఎందుకన క్రీస్తు రాచరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగ్యము నొసగుటయేగాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఆ విధమున అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరుచుచున్నారు. నీ పవిత్ర ప్రజలను సోదర ప్రేమ మార్గములో నడుపుచున్నారు. వారిని దివ్య వాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరుచుచున్నారు. వారు నీ నిమిత్తము తమ సోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిల్చుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమున వీచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వీచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తం. ఏలైనా మీ దివ్య కుమారుడగు మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నారు. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చుచు ఇట్లనిరి.
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరం. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచుండెను. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీవు మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చుటకు కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా వనర్చదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకునిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవుని కన్యతల్లియగు మరియాంబతోనూ అపోస్తుల వేద సాక్షులతోనూ పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పునీతులతోనూ
మేము మోక్ష భాగ్యమునకు పాత్రుల మగదముగాక. వీరల ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయము పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవారా, మమ్మ మీతో సఖ్యపరుచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, గాలిబాలి పూర్వ పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరి విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్తము చొప్పున మీ సమ్ముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరయున్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకొనుడు. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన, ముఖ్యముగా ఈనాడు నూతనముగా గురువులుగా అభిషేకించబడినటువంటి కుటుంబాలలో మరణించినటువంటి వారి తల్లిదండ్రులను స్మరింపుడు. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వారి ఉత్థానమందును పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపి మా దీన శరీరము వారి మహిమగల శరీరమును పోలియుండా చేయుదురు. మరియు చనిపోయిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదమని నమ్ముచున్నాము. అప్పుడు మీరు మా కన్నీటినంతయు తుడిచివేయుదురు. ఏలైనా మా దేవుడైన మిమ్ము మీ నిరుజూపమును చూచి ఎల్లప్పుడూ మిమ్ము పోలియుందుము. మరియు సర్వకాలము మిమ్ము స్తుతించెదము. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాకు నేటికి ఇవ్వండి. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము.
పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు, వీరి విందుకు పిలువబడిన మనము ధన్యులము. ఏలిన వారా మీరు నా ఇందు ప్రవేశించుటకు నేను పాత్రుడిని. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ కనివిని ఎరుగని విన్ను కరుణామయుని విన్ను జీవమునొసగే విన్ను జీవేశుని శుభకర విందు కనివిని ఎరుగని విందు కరుణామయుని విందు జీవమునొసగే విందు జీవేశుని శుభకర విందు లోకనరారండి జనులారా మేఘమెరారండి ముదమారా మేఘమెరారండి ముదమారా కనివిని విన్ను కరుణామయుని విన్ను జీవమునొసగే విందు జీవేశుని శుభకర విందు కనివిని ఎరుగని విందు కరుణామయుని విందు జీవమునొసగే విందు జీవేశుని శుభకర విందు దయామేలగో దేవా, మేము నీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్యబలి నీ యాజకులకును దైవ ప్రజలకును నూతన జీవమును వసగునుగాక. తద్వారా మేమందరము నిత్య ప్రేమలో నీతో ఐక్యమై నీ వైభవమునకు యోగ్యమైన సేవలు నిర్వహించుటకు కావలసినంత అనుగ్రహమును పొందుదుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. శ్రీసభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహముతో మేము కాపాడుచు మీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ తోడ్పడుదురుగాక. దేవుడు మేము ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యమునకు సాక్షులను గాను సేవకులను గాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకులనుగా తీర్చిదిద్దుదురుగాక. విశ్వాసులను జీవాహారముతోను జీవవాకుతోను పోషించు నిజమైన కాపరులుగా దేవుడు మేము రూపొందించునుగాక.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి